ఏంటి ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయారని అనుకుంటున్నారా? మా అత్తయ్య గారు వాళ్ళ ఆడగొచ్చండి, అంటే మాకు పిన్ని గారండి. ఈరోజు శంకుస్థాపన ముహూర్తం అని మేమైతే అక్కడికి వచ్చేసామండి. మార్నింగ్ 7:30కి అమ్మ ముహూర్తం, త్వరగా వచ్చానంటే మేమైతే 8:30కి వెళ్ళామండి. ఎందుకంటే కబుర్ చెప్పేవాళ్ళు ఫంక్షన్స్కి అయినా పెళ్ళిళ్ళకైనా గంట ముందు చెప్తారండి. మేమైతే గంట తర్వాత వెళ్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు బేసికల్లీ ముహూర్తానికి గంట ముందే చెప్తారు కదా, సో గంట తర్వాత వెళ్దాం కరెక్ట్ టైంగానే ఆలోచిస్తాము. మీరు కూడా ఇలానే ఆలోచిస్తారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటికీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ఛానల్కి సబ్ చేసి వీడియోకి కామెంట్ చేసి లైక్ ఇచ్చి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. పెళ్ళిళ్ళు అయితే త్వరగా అయిపోవాలని మీరు కూడా దేవుని మనస్ఫూర్తిగా కోరుకోండి. మా పిన్నికి అయితే ఆడపిల్ల లేకపోవడం వల్ల మేమే హారతి ఇచ్చామండి. మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏదో లాస్ట్లో పాట పాడామండి, ఏదో అంత తప్పులు పాడేసి కంపు చేసాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నిరనివాస సిద్ధిరస్తు సకల వాస్తుదోష నవగ్రహ దోష పరిహార మళ్ళీ ఫాలోవర్స్ ఉంటేనే పెరుగుతారు. అదే అంటున్నాను, అందుకే నన్ను తీయకుండా ఫాలోవర్స్ ఎక్కువైపోతారు. చూసి ఎవరు రారు, వచ్చేవాళ్ళు కూడా వెళ్ళిపోతారు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మమగామీశ్వదాయ మహిత మంగళం కోసలేయ దాస కోశ దాస వాసన వినుతాయ చారు కుంకుమోపేత చందనానర్చితాయ హారకటక శోభితాయ పూరి మంగళం. తిప్పద్దు, మామూలుగానే బరే బరే చూడలేదు వీడియో చూడలేదు.